అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరియు అందరికీ వందనాలు. రెవెన్యూ కార్యాలయంలో జరిగే పనులలో ప్రధానమైంది టిఎన్ శేషన్, గిల్, జేఎం లింగ్డో పేరు ప్రఖ్యాతులున్న ఎలక్షన్ కమిషనర్. వీళ్ళంతా ఆర్టికల్ 324 ఏమంటుంది, సూపరింటెండెంట్స్ కానీ లేకపోతే డైరెక్షన్ కానీ అన్నీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఒక రాజ్యాంగ బాడీ ఇది. పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ఏదానికి కానీ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి ఎవరు ఏ రకంగా కూడా ఇంటర్ఫియర్ కావడానికి వీలైనటువంటి ఒక ఇండిపెండెన్స్ అండ్ అటానమస్ బాడీ ఆఫ్ ఇండియా అట్లా అనొచ్చు. ఇప్పుడు కొత్తగా ఒక సమస్యగా కనపడుతుంది ఏంటంటే రాహుల్ గాంధీ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ అన్నట్టుగానే మనం చూస్తూ ఉన్నాం. బాగా ప్రొజెక్ట్ అవుతూ ఉంది అది. కానీ జరిగింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సిన వాళ్ళు ఎవరు అంటే, నేను పని చేస్తున్న రూరల్ ఏరియా 2-3 జాగాలు అతి తక్కువ సమయం చేసినప్పటికీ అక్కడ క్లియర్గా కనిపిస్తుందండి మనకు. అక్కడ గ్రౌండ్ లెవెల్లో జరిగే దాని గురించే చెప్తా మీకు నేను. ఆ మిస్టేక్సే ఆ పైన ప్రతిదానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ఆన్సరబుల్. ఒక ఓటర్ జాబితా తీసుకుంటే అందులో నుంచి సమ్మర్ వెరిఫికేషన్ అని అంటారు. అంటే ప్రతిరోజు 17 సంవత్సరాలు దాటి 18వ సంవత్సరం ఎంటర్ కాగానే అతను ఎన్రోల్ చేసుకోవాలి అనేది చట్టం. గతంలో ఎన్రోల్మెంట్ అని నవంబర్ టు డిసెంబర్ ఏదో ఉండేది. ఇప్పుడు ఏ రోజు రేపు 18 సంవత్సరాలు పడ్డప్పటికీ ఎల్లుండి వెళ్ళి మీరు చేసుకోవాలి. గతంలో తహసీల్దార్ ఆఫీసులోనే ఉండేది. తర్వాత మున్సిపాలిటీలో కొంతకాలం తర్వాత ఇప్పుడు అంతే మొత్తం మీ సేవకి ఇచ్చేశారు. ఎప్పుడైతే మీ సేవకి వెళ్ళిపోయిందో రెవెన్యూ వాళ్ళ బాధ్యతలు తగ్గిపోయాయి. అవి ఎన్రోల్ చేసుకోవడానికి కానీ ఏమనే అవన్నీ అప్లికేషన్ మనం మీ సేవలు లోడ్ చేస్తే అవన్నీ కూడా వీళ్ళు తహసీల్ ఆఫీస్లో డౌన్లోడ్ చేసుకొని ఆ స్థానికంగా ఉండే పిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్సు, అంటే ఆ స్థానికంగా ఉండే విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ లేకపోతే అంగన్వాడీ టీచర్స్ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ, మన ఆంధ్రప్రదేశ్లోనైతే వీళ్ళు ఆశా వర్కర్స్ కూడా ఇస్తున్నారు. ఏం చేసేది ఏం లేదు. వాళ్ళు ఆ వాస్తవానికి ఆయన అడ్రస్ అవన్నీ తీసుకొని పోయి ఆ ఇంట్లో ఎంక్వైరీ చేసి ఆయన నిజంగానే 18 సంవత్సరాలు నిండియా లేదా, ఈ ఊర్లోనే ఉంటుండా, ఈ నియోజకవర్గంలో ఈ ఊర్లో ఉంటుండా అని తెలుసుకొని ఆయన ఓటరు నమోదుకు అర్హుడని రిపోర్ట్ ఇస్తే అది వీళ్ళు అప్లోడ్ చేయాలి. ఇది ప్రాసెస్. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో దానికి ముద్దు పేరు పెట్టింది కదా సార్ అని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే దానికి ఒక ప్రత్యేకమైన రివిజన్, అంటే దాని వేరే పేరు లేదు ఇంకా దానికి. ఆ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో ఏం చేయాలి అని అంటే, బుక్ తీసుకొని అందులో చనిపోయిన వాళ్ళు, మైగ్రేషన్ అయిన వాళ్ళు, తర్వాత ఇంట్లో నుంచి తర్వాత షిఫ్ట్ అయిన వాళ్ళు, ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం పోయిన వాళ్ళు, ఒక బూత్ నుంచి మరొక బూత్ షిఫ్ట్ అయిన వాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొని దాన్ని ప్యూరిఫై చేయాలి. ఎగ్జిస్టింగ్ ఎలక్షన్ బూత్ కానీ లేకపోతే ఆ కాన్స్టిట్యున్సీ కానీ ఒక గ్రామ పంచాయతీ లెవెల్లో కానీ అందులో ఉన్నాయి అన్నింటిని కూడా ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళని తీసేయాలండి. సమస్య లేదు. ఒక అమ్మాయి పెళ్ళి అవుతుంది, ఆమె వెళ్ళిపోవాలి అక్కడికి. ఇక్కడ రౌండప్ చేయాలి. ఆమె ఫామ్ తీసుకొని ఆ సంబంధిత ఫామ్ ఫిలప్ చేసి అక్కడ ఇస్తే వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి. ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే బిఎల్ఓలు తర్వాత ఆశా వర్కర్లు ఒక్కొక్క రాష్ట్రాన్ని బట్టి ఒక్కొక్క ఎంక్వైరీ ఆఫీసర్లు ఏం చేశారంటే, వాళ్ళు ఎంక్వైరీ చేసి ఇచ్చిన తర్వాత ఒకటే ఇంటి నంబర్ మీద 40-50 ఓటర్లు, కొన్నిసార్లు 100 మంది ఓటర్లు కూడా వెళ్ళిపోయారు. స్లమ్ ఏరియాలో భారతదేశంలో 30% వరకు స్లమ్ ఏరియాలు ఉంటారు. వాళ్ళకి ఇళ్ళ నివాసం ఉండదు. ఆ నివాసం లేని ఇళ్లలో ఆ నంబర్ ఇస్తారు. కొన్నిసార్లు ఎలక్ట్రికల్ పోల్ కూడా హౌస్ నెంబర్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఇక్కడ మీ నివాసం ఏది అని అంటే, మన మూసీ నది పరివాహక ప్రాంతంలో నివాస ధృవీకరణ పత్రానికి నీ ఇల్లు ఎక్కడ అంటే ఆ స్తంభం పక్కన అని కూడా ఇచ్చారు. ఒక పైప్ లైన్ ఉంటుంది, ఆ పైప్ లైన్ కూడా హౌస్ నెంబర్ ఇచ్చారు వాళ్ళకి. అలాంటి వ్యక్తులు మనకు కనపడరు కదా, మనం అంతా రిచ్ కాబట్టి అలాంటి వ్యక్తులు ఒకరు ఉన్నారని ఇంకా తెలుసుకోవడానికి కూడా మనం ప్రయత్నించాం. కానీ ఉన్నారు అలాంటి వ్యక్తులు. కొన్ని చనిపోయిన వాళ్ళు, ఎక్కడి నుంచో మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు, టౌన్స్లో నిజంగా ముఖ్యంగా మెట్రో తర్వాత కాస్మోపాలిటన్స్ వచ్చి సెటిల్ అయిన వాళ్ళ ఓట్లు వాళ్ళ ఊళ్ళు అట్లే ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్రోల్ చేశారు. కొంతమంది ఏమైందంటే ఇక్కడ ఎన్రోల్ కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళవి కూడా అట్లే ఉంచారు. అవి లక్షలు. మహాదేవ్పురాలనేమో రాహుల్ గాంధీ ఎక్కడైతే ఆయన ఓట్ల దొంగతనం ఎక్కడ జరిగింది అని అంటుండో, బీహార్లో ఏమైంది, ఉన్న వాళ్ళను తొలగించేశారు. అది 65 లక్షల మంది అని నంబర్ చెప్తున్నారు. తదనంతరం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా అవి మళ్ళీ చేర్చమని చెప్పింది. మహాదేవ్పురాలో దాదాపు 1,00,000 ఓట్ల వరకు అందులో ఇంక్లూడ్ అయ్యారు అని చెప్తున్నారు. ఇక్కడ గెలవటానికి ఎంత అవసరమో అక్కడ ప్రత్యర్థి వర్గం యొక్క నిజంగానే వాళ్ళకి పడతాయనుకున్న వాళ్ళ ఓట్లు తొలగించడం కూడా అంతే
ఈక్వల్ జరిగింది అనేది ప్రూఫ్తో చూపిస్తున్నారు ఆయన. అంటే గ్రౌండ్ లెవెల్ వరకు ఏమీ కావట్లేదు. ఏమైందంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత తొలగిస్తాం కదా, తొలగించిన పేరు మేము అక్కడ కూర్చొని డిలీట్ 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 అని వెళ్ళిపోతాం. కొన్ని రిపీట్ అవుతాయి పేర్లు. ఇప్పుడు నరేష్ కుమార్ ఉంటే ఆ నరేష్ పేరు 2-3 జాగాలు వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఆ పక్క ఊర్లో కూడా వస్తుంది. అవి రెండు మా దగ్గర ఉంటాయి, కాన్స్టిట్యున్సీ మొత్తం ఉంటాయి కాబట్టి ఈయన ఫలానా వచ్చి రౌండప్ చేసేస్తాం, తీసేస్తాం. తర్వాత మళ్ళీ ఫైనల్ రోల్ వచ్చేటప్పుడు ఏమైందంటే తిరిగి మళ్ళీ అది వస్తుంది, చచ్చిపోయింది ఉండదు, వెళ్ళిపోయింది మైనస్ కాదు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు. ఇక్కడ జరిగిన పంచాయతీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పంచాయతీ. అంటే ఇది గతంలో జరగలేదా అంటే ఇంత అశాస్త్రీయంగా జరగలేదు అని అనుకోవచ్చు అంతవరకే. నిజంగానే వాళ్ళంతా వచ్చి రూలింగ్ పార్టీకి వేస్తారా, వీళ్ళంతా ఇప్పుడు రాబోయే అపోజిషన్ పార్టీకి వేస్తారా, ఏది గ్యారంటీ ఉండదండి. గ్రౌండ్ లెవెల్ వరకు ఇప్పుడు దానికి బాధ్యులు తహసీల్దారు, ఎన్రోల్మెంట్ ఆఫీసర్, తర్వాత ఆర్డీ ఉంటారు, తర్వాత కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్. ఇవన్నిటికీ బాధ్యుడు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసరే. కాన్స్టిట్యున్సీ కూడా బాధ్యులు గారు. ఓ తాలూకా ఉంటుంది, తాలూకాకు ఎలక్షన్ డీటీ ఉంటాడు, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దారే అంటారు ఆయన. ఇంకా రెండోది ఏం చేయడు ఆయన. ఎలక్షన్ మేము చిన్నగా ఉన్నప్పుడు టైప్ మిషన్ దగ్గర కూర్చొని రాజనాల పోచయ్య, రాకు దీర్ఘం నాల పోచయ్య, టిపికల్ నేమ్ ప్రద్యుమ్నారెడ్డి, పా రావత్తు ద్యుమ్న, పద్యుమ్నరావు, ప్రద్యుమ్న సన్న రాజశేఖర్, ఇట్లా ఈ రకంగా స్పెల్లింగ్తో సహా టైప్ చేయించేవాళ్ళు. అక్షరాలు పాకు రావత్తు, తండ్రి, ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. అదృష్టం ఏంటంటే మనకు సైన్సు అండ్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఈజీగానే అయిపోతున్నాయి. ఈజీగానే పొరపాట్లు చేయడం, ఈజీగానే చేసిన పొరపాటు దొరికిపోవడం జరుగుతుంది. ఇక్కడ జరిగిన పొరపాటు ప్రతిపక్ష పార్టీ ఖచ్చితంగా చేసింది, ప్రూవ్ చేసింది. ఆ ప్రూవ్ను సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా దానికి జవాబు ఇవ్వాల్సిన బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒక మ్యాండేట్ ఉన్నది కదా, దానికి ఒక చట్టం ఉన్నది. దానిలో ఎవరెవరు కలిస్తే ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేయాలనేది ఉన్నది. సుప్రీంకోర్టు జడ్జి లేకుండా, రిటైర్డ్ జడ్జి లేకుండా ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. అది టోటల్గా రాజ్యాంగ విరుద్ధమేది, మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రాను ఏమైందంటే మిగతాయి కూడా ఇవి లేకుండా కూడా చేసే ఆస్కారం ఉంటుంది. పేదలకు మంచి చిన్న చిన్న సంక్షేమాలు కూడా లేకపోయినా పర్వాలేదు అని అంటే, కావాలి అంటే కావాలన్న వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రజలు, పౌర సమాజం మేల్కోవాలి. ఆ మేల్కొని ఇంకా డిజిటలైజ్లో భాగంగా ప్రతిదీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్క్రూటినీ చేయాలి. స్క్రూటినీ చేసిన తర్వాతనే దానికి అందరినీ బాధ్యత చేయాలి. పొలిటీషియన్స్ బాధ్యత చేయాలి, కన్సర్న్ ఆఫీసర్స్ని బాధ్యత చేయాలి. మరి రాహుల్ గాంధీ ఆయన మాటిమాటికి ఏమంటుండంటే, మీకు ఇదంతా తెలిసి చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మీరు పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, అది కాకూడని పని మీరు చేస్తూ ఉన్నారు అనేది ఆయన అంటుండు. కాబట్టి మనము ఫ్యూచర్లో కూడా పౌర సమాజంగా మనము ప్రధానంగా ఏం చెప్పుకోవచ్చు అంటే, నాకు అర్థమైన కాడికి ఇంటింటి సర్వే జరిగింది కదా. ఇంటింటి సర్వే జరిగినాక ఇంత భారీ ఓటర్ల తొలగింపు ఎందుకు జరిగింది బీహార్లో? ఇంటింటి సర్వే జరిగాక భారీ ఇంక్లూజన్స్ మహాదేవ్పూర్లో ఎందుకు జరిగాయి? కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఎందుకు తక్కువ ఉంది, ఇక్కడ ఎందుకు ఎక్కువైంది? అవన్నీ ప్రశ్నలే కదా మనం వేయాల్సినవి. ఇందులో ఈ 18 సంవత్సరాలు నిన్న ఓటర్ల పేర్లే లేవు అందులో. బీహార్ ఎందుకు లేవు? ఇవన్నీ డౌట్సే కదమ్మా. ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు వందలు ఒకటే హౌస్ నెంబర్ మీద రాకుండా ఉండాలంటే, ఒకటే పేరు 3-4 నియోజకవర్గాల్లో ఉండకూడదు అనుకుంటే, ఊరు నుంచి మైగ్రేట్ అయ్యి టౌన్స్కి వచ్చిన వ్యక్తుల యొక్క పేర్లు రిపీట్ కావద్దు అని అనుకుంటే, లేకపోతే సిటీ నుంచి పాలమూరు వలసలు వెళ్ళి అక్కడ ఎన్రోల్ చేయించుకునే వ్యక్తులు ఇక్కడ ఇది ఇట్లే ఉంటుంది, మళ్ళీ అక్కడ ఎన్రోల్ అటువంటివి జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ ఒక కార్డు మనకు ఆధార్ కార్డు అయింది. ప్రతి ఓటర్కి ఆధార్ కార్డు లింక్ చేయడానికి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అది కావాలి, ప్రధానమైన డిమాండ్ ఇది. అందరము ఖచ్చితంగా మేము సర్వీస్లో 10 సంవత్సరాల క్రితం కూడా ఆధార్ లింక్ అన్నారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అర్థం కావడం లేదు. అది చేస్తే బాగుంటుంది. ఇప్పుడు బీహార్ లెక్కనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నిట్లలో ఉందా? ఎందుకు చేయరు? చేస్తే బాగుంటుంది కదా. చేస్తారా, చేయరా? ఇంకొకటి, ఈ అన్యాయం సమాజం కనుక ప్రశ్నించకపోతే రేపు రేషన్ కార్డు పరిస్థితి అవుతుంది, భూమి అసైన్మెంట్ భూముల పరిస్థితి అవుతుంది, తర్వాత మీరున్న ఇల్లు కూడా అదే పరిస్థితి అవుతుంది, తర్వాత మీ ఆస్తులు కూడా లాక్కునే పరిస్థితి వస్తుంది అని అనుకోవచ్చు. మా సాధారణ పౌరుడిగా మనం ఇవన్నీ చర్చించాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఎలక్షన్ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు. దాన్ని నిర్వీర్యం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రస్తుత యువత మీద ఉన్నది. యువత మొత్తం ఎటో వెళ్ళిపోతున్నారు. విశ్వాసాలను పట్టుకొని వేలాడుతూ తిరుగుతున్న సమాజానికి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. నష్టపోయేది మాత్రం యువతనే అని చెప్తూ, ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున వందనాలు. తప్పకుండా షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.